హాయ్ గైస్, అసలు నేను మెకానిక్ జాబ్ని. సో మొత్తం వచ్చేసి మీకు గుర్తుంది కదా, అంతకుముందు ప్యాషన్ ప్రో i3 2018 మోడల్ బండి అయితే మనం బోర్ తీసాము. సో దాని గురించి నేను ప్రత్యేకంగా కూడా మీకు వీడియో చేశాను. అంటే గేర్ వీల్స్ ఎలా ఎక్కించుకోవాలి, గేర్ వీల్స్ ఫస్ట్ గేర్ వీల్ ఏంటి, సెకండ్ గేర్ ఏంటి, థర్డ్ ఫోర్త్, ఈ గేర్ వీల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు దీని ఎన్వైర్మెంట్, దీని కథ ఏంటి, క్రాంక్ ఎలా కూర్చోబెట్టుకోవాలి, సెంటర్ ఎలా బిగియాలి, ఇలా నేను మొత్తం మీకు నీట్ గా వీడియో అయితే చేశాను. తర్వాతకు వచ్చేసి బోర్ రింగ్లు ఎలా ఎక్కించుకోవాలి, ఆయిల్ రింగ్లు ఏంటి, అసలు టాప్ 1 ఏంటి, టాప్ 2 ఏంటి, అసలు ఈ రింగ్లు ఎలా కూర్చోబెట్టుకోవాలి, అందులో బోర్ ఎలా సెట్ చేయాలి, దాని గురించి కూడా క్లియర్ గా వీడియో చేశాను. సో ఇంకో ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, అసలు ఈ బోర్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈ బండికి ఎంత అవుతుంది, ఏంటి దీని సామాన్ ఏం వాడుతున్నా ఏంటి, అసలు ఇది కూడా చెప్తాను అని చెప్పి మీకు ఆ వీడియోలో చెప్పాను. సో దానివల్ల అయితే వీడియో చేస్తున్నాను. ఓకేనా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటి అంటే, ఆ వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రీవియస్ వీడియోలు చాలా ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ బయోలో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి కొంచెం ఫాలో అవ్వండి అబ్బా. ఓకేనా, నేను చెప్పేది ఏంటి అంటే, మనం చేసే ప్రతి పని కూడా ఇంజిన్ లో నీట్ గా చేస్తాం అబ్బా, అసలు తగ్గేదే లేదు. అర్థమవుతుంది మీకు, ఇంజిన్ ఎంత క్లియర్ గా ఉంది, ఎంత నీట్ గా చూస్తున్నారు కదండి మీకు. సో నేను ఇంజిన్ విషయానికి వస్తే అసలు కాంప్రమైజ్ అవ్వనబ్బా. ఓకేనా, నేను బయట మన డోర్లే కానీ, డూమ్లే కానీ, డిప్లే కానీ ఏదైనా సరే నార్మల్ చేసినా సరే ఇంజిన్ విషయంలో మాత్రం నేను ఫుల్ క్వాలిటీ చేస్తాను. ఓకేనా, ఎందుకనంటే ఇంజిన్ పెద్దగా ఓడతీసేది కాదు. ఓకేనా, అది మడ్గారో కాదు, చైన్స్ పాకెట్లో కాదు, టైరు కాదు, ట్యూబ్ కాదు. ఓకేనా, మనం పెద్దగా ఓడతీయలేం కదా దాన్ని. సో దానివల్ల అయితే నేను ఒరిజినాలిటీ చేస్తాను. మీకు చూస్తారు కదా, కొంచెం ఈ మధ్య జిమ్ మీద గట్టి చేస్తున్నాను, కొంచెం హ్యాండ్స్ కూడా మంచిగా బల్క్ అయినాయి, కొంచెం మంచిగా షేప్స్ వస్తున్నాయి. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా, సో ఫైనల్గా వచ్చేసి మనమైతే హెడ్ వర్క్ ఇచ్చేసాము, బోర్ ఎక్కిచ్చేసాము. మరి ఇంకా ఏంటన్నా నువ్వు రేట్లు చెప్పలేదంటే, దీనికి వచ్చేసి సీల్ బోర్ తీసుకొస్తున్నా. మరి ఏంటన్నా అంతకుముందు వీడియోస్లో నువ్వు సీల్ బోర్ ఆగట్లేదు కదా, మరి ఆగట్లేదు అది ఇది చెప్పావు, మరి కంపెనీ బోర్లు ఆగట్లేదు అని చెప్పి వేరే బోర్లు కూడా వేస్తావు, మరి దీనికి ఎందుకని ఒరిజినల్ బోర్ వేస్తున్నావు అని అడగొచ్చు. ఓకేనా, యాక్చువల్గా సీల్ బోర్లు అయితే ఆగట్లేదు, మాక్సిమం ఎక్కువ నేనైతే అసలు యూస్ చేయట్లేదు. ఓకేనా, మరి దీనికి సీల్ బోర్ ఎందుకు వేసానంటే కస్టమర్ డిమాండ్ అండి. కస్టమర్ వచ్చేసి సీల్ బోర్ వేయాలన్నా అదన్నా ఇదన్నా అన్నాడు. సరే కదా, మరి ఆయన అడిగినప్పుడు మనకేంది నొప్పి అని చెప్పి నేను సీల్ బోర్ వేస్తాను. సో దీనికి వచ్చేసి చిన్న గైడ్ వీలు, పెద్ద గైడ్ వీలు, క్యామ్ చేయను, తర్వాత పంప్ వీలు, ఇవన్నీ కూడా ఒరిజినల్ కిట్ తీసుకొచ్చి చేస్తానండి. తర్వాత వచ్చేసి దీనికి ప్యాకింగ్ కిట్, ఓరింగ్ కిట్, ఆయిల్ సీల్ కిట్, తర్వాత క్లచ్ ప్లేట్లు, ఇలా ఇంజిన్ ఆయిల్ A to Z కూడా మనం నీట్ తీసుకొచ్చేసాము. దీనికి వచ్చేసి ఇంత క్లారిటీగా నేను చెప్పాలి అంటే, ఇంకా క్లారిటీ చెప్పాలంటే వీడియో ఇంకా లాంగ్ వెళ్ళిపోద్దండి. సో దీనికి వచ్చేసి వాల్స్ కూడా మనం ఒరిజినల్ వాల్స్ ఇప్పించామండి ఉషా. తర్వాత వచ్చేసి వాయిల్స్, తర్వాత వచ్చేసి గైడ్లు, తర్వాత వచ్చేసి క్రాంక్ అంటే కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు, ఇవన్నీ కూడా మనం ఒరిజినల్ ఎంచుకున్నాం. అందుకని చెప్పి దీనికి బిల్ వచ్చేసి 11,000 చిల్లరైంది. ఆ 11,000లోని LED లైట్, వెల్డింగ్, వాటర్ వాష్, అంటే సెంటర్ స్టాండ్ ఇరిగిపోతే వెల్డింగ్ కూడా పెట్టానండి. ఇలా ప్రతిదీ కూడా మొత్తం 11,000 చిల్లరైతే. కష్టం అయితే 10,600 ఇచ్చారు. 400 రూపాయలు అంటే తర్వాత ఇస్తాలే, ఇప్పుడు చూద్దామని నేను చెప్పారండి. సరే కదా అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే భద్రాచలం బండి బాగుంటే మన గురించి నలుగురు చెప్పుకుంటారు అని చెప్పి ఒక చిన్న ఆశతో అయితే వదిలేసాను. సో గురుగారు, మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే చెప్పండి. ఓకేనా, కొంచెం ఎక్కడన్నా ఎప్పుడైనా సరే అబ్బా, నేను కాదు ఏ మెకానిక్ చేసినా సరే బండి చేశాక కంపల్సరీ కూడా ఎక్కడో ఒకటి చిన్న చెమ్మ వచ్చింది అబ్బా, రాకుండా అయితే ఉండదు. ఓకేనా, ఎందుకనంటే చిన్న శాఖ చెమ్మ. అందుకే మీకు మెకానిక్ ఎప్పుడైనా సరే చెప్తాడు, అన్నా నువ్వు 10 రోజులు తిరిగేసి నా దగ్గరికి వచ్చాయన్నా అని చెప్తాడు. ఎందుకంటే 10 రోజుల తర్వాత నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్ళావంటే ఎక్కడైనా ఇంజిన్ చెమ్మ వస్తుందా లేదా, ఎక్కడైనా క్యామ్చైన్ సౌండ్ వస్తుందా లేదా, వాల్స్ ఏమైనా లూజ్ అయినాయా లేదా, ఇంజిన్ ఏమైనా తగ్గిందా లేదా, ఇలా ప్రతిదీ కూడా చూసుకుంటాడు గురు. నువ్వు కనుక వెళ్ళకపోతే మాత్రం నీ కర్మ, నేను చేసేదేం లేదు. ఓకేనా, సో దీనికి టైమింగ్ కూడా చెప్తా. చూస్తున్నారు కదండి, హెడ్లో మీకు చిన్న పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఆ వీలుగా ఉన్న పాయింట్ 2 మ్యాచ్ అయితే, పిస్టన్ టాప్లో ఉన్న 2 మ్యాచ్ అయితే కనుక టైమింగ్లో ఉన్నట్టు బండి. సో నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి నిన్న ఒక కస్టమర్ వచ్చారబ్బా, నిన్న ఎప్పుడు ఆదివారం వచ్చారు ఏ కస్టమరు, అన్న బండికి ఇంజిన్ మార్చాలన్నా కానీ బోర్ చేసి ఒక 3 months అవుతుంది, కొంచెం ఇంజిన్ సౌండ్ వస్తుందన్నా అని చెప్పి వచ్చారండి నా దగ్గరికి. ఆ బండికి ఆఫ్ బోర్ చేయించారండి. ఆఫ్ బోర్ చేయించాక కస్టమర్కి మెకానిక్ చెప్పిన విషయం ఏంటంటే, అన్న 10 రోజుల్లో ఇంజిన్ మార్చుకోన్నా అని చెప్పారంటే అండి. కస్టమర్ అయితే 3 months తిరిగేశాడు, డబల్ త్రిబుల్ ఎగ్జామ్ తిరిగేశాడండి. ఇంజిన్ ఓపెన్ చేసి చూస్తే 6 లీటర్ కూడా రాలేదు. ఇంకా బోర్కి వచ్చిందన్న, బోర్ ఫెయిల్ అయిందన్న అని చెప్తే, ఎందుకు ఫెయిల్ అయిందన్న అప్పుడే అని చెప్పి మనోడు చిలకనవ్వులు నవ్వుతున్నాడండి. సో మొత్తానికి వచ్చేసింది నేను చెప్పేది ఏంటి అంటే, మనోడు 10 days మార్చుకోమంటే 1 month తిరిగేశాడు, 3 months తిరిగేశాడు. ఇంకా బోర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, బోర్ ఎలా బతికిద్ది, చచ్చిపోద్ది కదా. బోర్లో ఉన్న సామాను, ఇంజిన్లో ఉన్న సామాను మొత్తం పాడైపోతాయి. ఇంజిన్ మెయినటరీ కదా, ఇంజిన్ లేకపోతే ఎట్లా. ఇంకా మనోడు వచ్చి ఇంజిన్ ఏదో మంచిది పోయించుకుంటాడు అనుకుంటే 200 రూపాయలు ఆయిల్ కావాలన్నా అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి పోసాను. ఎందుకంటే 200 ఎందుకని అంత తక్కువ అంటే, ఆయిల్ ఎంత రీసైక్లింగ్ ఆయిల్ అబ్బా, మనం పోసుకునేది మంచి ఆయిల్ పోసుకోవాలి. ఇంజిన్ 4 రోజులు మంచిగా ఉండాలి, 4 కాలాల పాటు మంచిగా ఉండాలంటే మంచి ఆయిల్ పోసుకుని ట్రైన్ ఇంజిన్ మార్చుకుంటే బాగుంటుంది అబ్బా. సో దీనికి వచ్చేసి నేను చెప్పే కస్టమర్కి మన మాట అయితే వినలేదు. సో ఫైనల్గా వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అండి, మనోడు వచ్చేసి 200 రూపీస్ ఆయిల్ పోయమన్నాడండి.
200 రూపీస్ ఆయిల్ కాదబ్బా. ఇంజిన్ కనుక బాగుండాలి అంటే మినిమం తక్కువ లో బడ్జెట్లో సర్వో పోసుకోండి. సర్వో కంటే ఎక్కువ అమౌంట్, సర్వో 300 అయితే ఇంకా కొంచెం అమౌంట్ ఉంది, ఇంకొంచెం నేను చేయగలను అనుకుంటే హీరో ఆయిల్ కానీ లేదా టోటల్ ఆయిల్ కానీ వాడండి. ఇంకా కొంచెం అమౌంట్ ఉంటాయంటే అసలు క్యాస్ట్రల్ వాడేసండి. అంతేగాని ఎడ్డుమడ్డిగా ఏది పడితే అది 200 రూపాయలు ఆయిల్ పెంచుకున్నాడండి మనోడు అయితే నాతో మొన్న. అసలు 200 రూపాయలు నేను ఎందుకు తీసుకొచ్చానంటే చేపలు కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. తర్వాత వచ్చేసి కొంచెం గేలాలు వేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే 200 రూపాయలు ఆయిల్ యూజ్ అయింది కాబట్టి నేను తీసుకొచ్చాను. వీళ్ళైతే మరి బండికే పోయి చేసుకుంటున్నారు. సరే అట్లయితే వాడొద్దు అబ్బా, ఇంజిన్ పాడైపోతారుగా. ఇంజిన్ త్వరగా లోపల ఏమైందంటే ఆయిల్ హీట్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం మంచి ఆయిల్ పోసుకోండి. డబ్బులుంటే క్యాస్టర్ ఆయిల్ లేకపోతే హీరో ఆయిల్ లేదా టోటల్ ఆయిల్ ఇలా ఏదో ఒకటి పోసేసుకోండి సర్వతో సహా, ఏదైనా పర్లేదు. ఓకేనా. ఫైనల్గా అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది అబ్బా. టైం వచ్చేసి 12 అయిపోయింది. బండి బీటింగ్ చూస్తున్నారు కదా ఎలా ఉంది. బండి ఆఫ్టర్ అయితే అసలు సీల్ బండి లాగా ఉంది. అసలు ఈ బండి వచ్చినప్పుడు ఈ అన్నయ్య గారు అంటే ఇలా వైఫ్ గారు అయితే ఈ బండి ఎందుకు, ఈ బండిలో దమ్మేముంది, ఎందుకు అవసరం, 5, 6, 7 ఇయర్స్ అవుతుంది కదా, బండి అమ్మేస్తే పోద్దు, కొత్త బండి తీసుకుంటే పోద్దు కదా అన్నట్టు మాట్లాడారండి. ఇప్పుడు ఈ బండి మరి చూసి ఆమె ఏమంటారు ఏంటో నాకైతే తెలియదు. సో ఫైనల్గా అయితే బండి రిజల్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే చెప్తాను మీకు, బండి బోర్ చేయడం గొప్పతనం కాదు, బోర్ చేసుకు అసలు ఆయిల్ ఎత్తుతుందా లేదా అని అది చెక్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నేను ఎప్పుడు చెక్ చేస్తానండి, ఎందుకంటే ఆయిల్ ఎత్తకపోతే కొంచెం నాకు వెళ్ళి మళ్ళీ బండి నుంచి సీజ్ అయిపోద్ది. మనకు అసలు అవసరమా ఇదంతా కాకపోవడం, ఆయిల్ ఎత్తుతుందా లేదా అది మాత్రం కంప్లీట్గా తెలుసుకోవాలబ్బా. సో బండి అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి నాకైతే కామెంట్ చేయండి. బండి ఇచ్చారు కస్టమర్ అయితే, అంటే దీని ఒక్కదానే కాదండి, టైఫోన్లో అది బుక్ చేసుకుంటాను వాటికి వీటికి అదంతా ఏదో టైం పట్టేసింది. సో మొత్తానికి వచ్చేసి బండి చూస్తున్నారు కదా స్లో బీటింగ్లో ఎలా ఆడుతుందో, మంచిగా వచ్చిన అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి, దీని ఎవరు ఉంటుంది కదండి. కొంచెం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి నలుగురికి. ఓకేనా. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా ఛానల్ని. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు, అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.